సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి నమస్కారం. మనకి సోషల్ పోస్ట్ ప్రేక్షకులు అడిగిన క్వశ్చన్స్‌లో ఈరోజు మ్యూచువల్ ఫండ్స్‌కి, పీఎంఎస్‌కి ఉన్న తేడా ఏమిటి? ఎందులో లాభాలెక్కువ? అని మనల్ని అడిగారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మనీని పూల్ చేసే వెహికల్. అంటే ప్రజల నుంచి గానీ, సంస్థల నుంచి గానీ డబ్బులు తీసుకొని మనము ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ సంస్థలు. ఎందులో ఇన్వెస్ట్ చేస్తారంటే ప్రతి మనం మనీ తీసుకున్నప్పుడే ఒక స్కీమ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఉంటుంది. అంటే ఉద్దేశం ఉంటుంది. లక్ష్యం ఉంటుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సపోజ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నారనుకోండి, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నారనుకోండి, ట్రెజరీ బిల్స్ గానీ, కమర్షియల్ పేపర్స్ గానీ వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అన్నారనుకోండి, బాండ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నారనుకోండి, కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇట్లా ప్రతి మ్యూచువల్ ఫండ్‌కి స్కీమ్ ఉంటుంది అనమాట. ఫస్టే స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్‌కి అనుగుణంగా మనం ఎందులో ఇన్వెస్ట్ చేయమంటే అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మళ్ళీ లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ ఫండ్స్ అని, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ అన్నారనుకోండి, సపోజ్ మన భారతదేశంలో ఉన్న టాప్ 100 కంపెనీస్‌లో నుంచి కొన్ని కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడం లార్జ్ క్యాప్ ఫండ్స్ అన్నారు. ఇవి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? మన కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్ట్ చేయటాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ప్రతి మ్యూచువల్ ఫండ్కి స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ను బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. అంటే ఫండ్ మేనేజర్ ఉంటాడు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది. రెండవది ఏమిటి, పెద్ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే మినిమం ₹100 కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే చిన్న అతి సాధారణమైన వ్యక్తి కూడా, కొంచెం సంపాదించే వ్యక్తి కూడా, నెలకి ₹100 కట్టే వ్యక్తి కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, వేరే మ్యూచువల్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ కానీ, డెట్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే నెలకు ₹100 కట్టే వ్యక్తి కూడా 30-50 కంపెనీల్లో ఓనర్‌షిప్ పొందొచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే చిన్న మొత్తంతో కూడా వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో. సో, అయితే పీఎంఎస్ అంటే ఏమిటి? ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఫండ్ మేనేజర్ ఉంటాడు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది. తర్వాత చిన్న మొత్తంతో కూడా స్టార్ట్ చేయొచ్చు మనం. తర్వాత ఇంకొకటి ఏమిటి అడ్వాంటేజ్ అంటే డైవర్సిఫికేషన్. అంటే ఒక ₹100 కూడా 30-50 కంపెనీల్లో కొంచెం ఇన్వెస్ట్ చేస్తారు. డైవర్సిఫికేషన్. నాలుగవది అడ్వాంటేజ్ ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల దీర్ఘకాలంలో వెల్త్ క్రియేట్ అవుతుంది. మనీ మల్టిప్లై అవుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్స్‌లో పెడతారు వీళ్ళు, యూనిట్స్ ఇస్తారు. పీఎంఎస్ అంటే ఏమిటంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఫుల్ ఫామ్ పీఎంఎస్‌కి. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఏమిటంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో మినిమం ఇన్వెస్ట్‌మెంట్ ₹100 అయితే పీఎంఎస్‌లో మినిమం ఇన్వెస్ట్‌మెంట్ 50,00,000 ఉంటే గానీ మనం ఇన్వెస్ట్ చేయటం లేదు. కనీసం ఇన్వెస్ట్ చేయాలంటే 50,00,000. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమిటంటే ఆ యొక్క స్కీమ్ పేరు మీద స్టాక్స్ కొంటారు. పీఎంఎస్‌లో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పేరు మీదే డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది. ఆ వ్యక్తి పేరు మీదే స్టాక్స్ ఉంటాయి. అంటే కంపెనీ యొక్క స్టాక్స్, షేర్స్ ఆ వ్యక్తి పేరు మీద ఉంటాయి. ఎవరైతే హెచ్ఎన్ఐ పీఎంఎస్‌లో పెట్టేవాళ్ళు 50,00,000 అంటే ఏంటి? హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్, హెచ్ఎన్ఐ కస్టమర్స్. ఆ వ్యక్తి పేరు మీద మాత్రమే స్టాక్స్ ఉంటాయి. రెండవది ఏమిటి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అయినా స్టాక్స్ కొంటారు. పీఎంఎస్‌లో అయినా స్టాక్స్ కొంటారు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఎక్కువ స్టాక్స్ ఉంటాయి. 30-50, 60 ఒక్కోసారి స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే 100 స్టాక్స్ కూడా కొంటారు. ఎందుకంటే స్మాల్ కంపెనీస్‌లో లిక్విడిటీ తక్కువ కాబట్టి ఫండ్ సైజ్ పెరుగుతున్న కొద్దిగా కంపెనీస్ పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే లిక్విడిటీ సమస్య వస్తేమని. పీఎంఎస్‌లో స్టాక్స్ లిమిటెడ్‌గా ఉంటాయి. పీఎంఎస్‌లో చాలా లిమిటెడ్ స్టాక్స్ కొంటారు. అంటే అరౌండ్ 15-30 అటు వరకు. అంటే పీఎంఎస్‌లో రిస్క్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వీళ్ళు కొన్న స్టాక్స్ సరిగా బాగా పెరిగితే రిటర్న్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే అట్లని గ్యారంటీగా పీఎంఎస్‌లో రిటర్న్ ఎక్కువ వస్తుందా? చెప్పలేము. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి చూసుకుంటే పీఎంఎస్ రిటర్న్ కంటే కూడా స్మాల్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో 1, 2 కొన్ని ఫండ్స్ ఎక్కువ కూడా వచ్చినాయి. అంటే పీఎంఎస్‌లో ఎక్కువ రిటర్న్ వస్తుందా? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఎక్కువ రిటర్న్ వస్తుందా అంటే చెప్పలేము మనం. చూజ్ చేసుకున్న కంపెనీస్ ఒక్కోసారి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ చూజ్ చేసుకున్న కంపెనీస్ ఎక్కువ పెరిగితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. పీఎంఎస్‌లో చూజ్ చేసుకున్న కంపెనీస్
ఎక్కువ పెరిగితే పిఎంఎస్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటి అర్థం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ రిటర్న్ వస్తుందా, పిఎంఎస్లో ఎక్కువ రిటర్న్ వస్తుందా అనేది ఎవరు చెప్పలేరు. అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ రిస్క్ ఉంటుందా, పిఎంఎస్లో ఎక్కువ రిస్క్ ఉంటుందా అంటే అల్టిమేట్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకుంది, ఎక్కువ డైవర్సిఫికేషన్ చేస్తారు కాబట్టి, ఎక్కువ స్టాక్స్ లో పెడతారు కాబట్టి రిస్క్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో తక్కువ ఉండే అవకాశం ఉంది. పిఎంఎస్ లో ఎక్కువ రిస్క్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే తక్కువ స్టాక్స్ లో పెడతారు కాబట్టి. ఇది గ్యారంటీడ్ అంటే ఒక్కొక్కసారి చెప్పలేము, ఎందుకంటే పిఎంఎస్ లిమిటెడ్ స్టాక్స్ పెట్టినా అవి డౌన్ కాలేదనుకోండి, అప్పుడు రిస్క్ తగ్గుతుంది కదా. అంటే ఇక్కడ గ్యారంటీగా పిఎంఎస్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తక్కువ ఉంటుంది అని చెప్పడం లేదు. కాకపోతే జనరల్గా ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది. అయితే ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా 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 పేద వ్యక్తి కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. పిఎంఎస్లో మాత్రం కేవలం ధనవంతులు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు, ఎందుకంటే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో మినిమం 50 లక్షలు ఉండాలి. కాబట్టి ఆర్డినరీ పర్సన్స్కి పిఎంఎస్ సూటబుల్ కాదు, ఓన్లీ హెచ్ఎన్ఐ పర్సన్స్కి, ఎందుకంటే వాళ్ళు రిస్క్ని అర్థం చేసుకుంటారని. పిఎంఎస్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రిస్క్ అర్థం చేసుకోవాలని, మనకి ఇంతకుముందు తక్కువ ఉండేది 25 lakhs ఉండేది, సెబీ ఏం చేసిందంటే 50 లక్షలు చేసింది. మినిమం ఇన్వెస్ట్మెంట్ పిఎంఎస్లో 50 లక్షలు. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో అయితే మినిమం 100 రూపాయల నుంచి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. లాభాలు ఎక్కువ ఎందులో అంటే చెప్పడానికి లేదు, మనం పిఎంఎస్లో ఎక్కువ వస్తుందా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ వస్తుందో చెప్పడం లేదు. కాకపోతే పిఎంఎస్లో తక్కువ స్టాక్స్ కాబట్టి మార్కెట్స్ బాగున్నప్పుడు పిఎంఎస్లో ఫండ్ మేనేజర్ చూజ్ చేసుకున్న స్టాక్స్ బాగా పెరిగితే పిఎంఎస్ ఒక్కోసారి బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. లేదు పిఎంఎస్ ఫండ్ మేనేజర్ సరిగా అంచనా వేయలేక కొన్ని ఏమన్నా స్టాక్స్ డౌన్ పెర్ఫామ్ చేసే స్టాక్స్ పిక్ చేసుకుంటే అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయినా పిఎంఎస్ అయినా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయటమే. రెండిట్లో రిస్క్ ఉంటుంది, ఎక్కువ తక్కువ అని కాదు. కాకపోతే రిస్క్ తగ్గాలంటే దీర్ఘకాలం ఉండాలి, డైవర్సిఫికేషన్ ఉండాలి. ఇది సూత్రాలు ఇవి. అంటే అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టకూడదు, పెద్దల సూత్రం ఆర్థిక సూత్రం. కాబట్టి ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ లాంగ్ టర్మ్ ఉండటం అనేది ఈక్విటీస్లో మంచిది. రిస్క్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, వివిధ రకాల రిస్క్. ఈక్విటీస్ అంటేనే రిస్క్, వివిధ రకాల రిస్కులు ఉంటాయి. అయినా రిస్క్ తీసుకొని ఎందుకు పెడుతున్నారంటే ప్రజలు కానీ ఇన్వెస్టర్స్ కానీ, ఎందుకంటే రిస్క్ తీసుకున్న వాళ్ళకి రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, అంటే రిస్క్ తీసుకోవడం వల్ల సంప్రదాయమైన ఎఫ్డీలో ఆర్డీలో వచ్చే 6% 7% కంటే, గోల్డ్ మీద వచ్చే 8-9%, సుకన్య సమృద్ధి మీద వచ్చే 7.58% కంటే, పిఎఫ్ మీదకి వచ్చే 9% కంటే ఈక్విటీస్లో దీర్ఘకాలంలో వెల్త్ క్రియేట్ అవుతుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల డబ్బు మల్టిపుల్ అవుతుంది. కాబట్టి కొంతమంది ఇప్పుడు మనకి భారతదేశంలో ఈక్విటీస్ గురించి అర్థం చేసుకోవటం వల్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, డైరెక్ట్ ఈక్విటీస్ అంటే డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కోవటం కానీ, లేదంటే పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా 50 లక్షలు పెట్టి స్టాక్స్ కొనడం కానీ ఇవి చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఈక్విటీస్ అనేది రిస్క్ని అర్థం చేసుకొని పెడితే మీకు ఇబ్బంది ఉండదు. ఒక్కసారి డౌన్ అయినప్పుడు మీరు కంగారు పడే అవకాశం ఉండదు. రిస్క్ని అర్థం చేసుకుంటే దీర్ఘకాలం పెడితే మీకు మంచి రిటర్న్ జనరేట్ చేసే అవకాశం ఉంది. సో మనకి ఎందులో లాభాలు ఎక్కువ అన్నది మనం చెప్పలేము. కాకపోతే ఒక 2-3% అటు ఇటుగా ఒక్కోసారి పిఎంఎస్ ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎక్కువ రావచ్చు. సో మీరు అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసి ప్రతిఫలాన్ని పొందమని ప్రజలను కోరుకుంటున్నాం. నమస్తే.